వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 22 ఏప్రిల్ 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. తాలిబాన్లను దువ్వుతున్న మాస్కో. రష్యా రాజధాని మాస్కోలో గత నెలలో ఒక సంగీత కార్యక్రమం పైన ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ ఐసిఎస్కే ఉగ్రవాదుల దాడి ప్రకంపనలు సృష్టించింది. దాని వెనుక అమెరికా, పాశ్చాత్య గూఢచర్య సంస్థల హస్తం ఉందనేది రష్యా అనుమానము. ఈ నేపథ్యంలో ఐసిఎస్కే బద్ధశత్రువైన తాలిబాన్లను ఉగ్రవాద జాబితా నుంచి తొలగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని రష్యా ప్రకటించడం ఆసక్తికరం. మానవ హక్కులకు ఉల్లంఘనపైన ఆరోపణలు ఎదుర్కొంటున్న తాలిబాన్ల పట్ల రష్యా వైఖరి మార్చుకోవడము సమంజసమేనా అని పాశ్చాత్య దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. అయినా సరే రష్యా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. మాస్కో దాడి క్రమంలో రష్యా అరెస్టు చేసిన పలువురు ఐసిఎస్కే ఉగ్రవాదులు తజకిస్తాన్కి చెందినవారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఐసిఎస్ ఖొరాసాన్ విభాగం తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి మధ్యాసియా దేశాల వాసులను చేర్చుకుంది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్కమెనిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్లోని పలు ప్రాంతాలు కలిసి మధ్యయుగాల్లోని ఖొరాసాన్గా వ్యవహరించేవాళ్ళు. అంటే వేటిని ఖొరాసాన్ అంటారా అంటే ఇరాను, ఆఫ్ఘనిస్తాను, తుర్కమిస్తాను, తజకిస్తాను, ఉజ్బెకిస్తాను వాటిని కలిపి ఆ మధ్యయుగంలో ఉన్న ఖొరాసాన్గా వ్యవహరిస్తారట. అయితే ఇరాను సిరియా యుద్ధంలో ఉద్భవించిన ఐసిఎస్కే నేడు పలు దేశాల్లో ఉగ్ర కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో వెంబడి క్రియాశీలకంగా పనిచేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర, ఈశాన్య, తూర్పు రాష్ట్రాల్లో ఐసిఎస్కే స్థావరాలు, శిక్షణా శిబిరాలు ఉన్నాయని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 3 ఏళ్ల క్రితము అమెరికా, నాటో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయిన తర్వాత అధికారం చేపట్టిన తాలిబాన్లపై ఐసిఎస్కే వరుస దాడులు చేసింది. మాస్కో దాడికి కొన్ని రోజులు ముందు కాందహార్లో ఒక బ్యాంకు ముందు జీతాల కోసమని బారులు తీరిన తాలిబాన్ ప్రభుత్వ ఉద్యోగులపైన ఐసిఎస్కే దాడి చేసింది. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లోని షియా వర్గాలపైన ఐసిఎస్కే దాడులు పాల్పడింది. అయితే తాలిబాన్లు కఠిన చర్యల వల్ల 2023లో ఐసిఎస్కే దాడులు నిలిచిపోయాయి. దీంతో మాస్కో పైన ఐసిఎస్కే దుష్టనేత్రము సారించింది. ఈ పరిస్థితుల్లో ఉగ్రశత్రువుకు శత్రువు తన మిత్రుడన్న భావనతో తాలిబాన్లు ఉగ్రవాదం జాబితాలో నుంచి తొలగించాలని రష్యా యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ ఇస్లామిక్ ఉగ్రవాదుల అడ్డాగా మారుతుందని అమెరికా, నాటోలు ఆరోపిస్తున్నా రష్యా మాత్రము తన పంతా మార్చుకోనంటుంది. ప్రస్తుతము ప్రపంచంలో ఏ దేశంలో తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించకపోయినా ఆ సర్కారు పొరుగు దేశాల్లో సంబంధాలను పరుచుకోవాలని చూస్తుంది. జనవరి చివర్లో కాబూల్లో నిర్వహించిన ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతీయ సహకార సభలో రష్యా, భారత్, చైనా, పాకిస్తాన్, ఇరాన్లతో పాటు 11 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశం నిర్దిష్ట ఫలితాలను సాధించలేకపోయినా ఇరుగు పొరుగుతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలన్న తాలిబాన్ ఆకాంక్షను ఇది ప్రతిబింబించింది. జనవరి చివరిలో బీజింగ్లో ఆఫ్ఘనిస్తాన్ రాయబారిగా నియమితుడైన ఖిలాల్ అహ్మద్ కరీమీకి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్వాగతం పలికారు. అయితే ఇది తాలిబాన్ సర్కార్ను తాము గుర్తించినట్లుగా కాదని, కేవలం దౌత్యపరమైన లాంఛనమేనని చైనా పేర్కొంది. వీఘర్ ముస్లిం ఏర్పాటువాదులతో చైనాకు తలనొప్పులుగా ఉన్నాయి. వీఘర్లు ఆఫ్ఘన్కు అడ్డగా మార్చుకోకుండా చూడడానికి తాలిబాన్లతో బీజింగ్ సత్సంబంధాలు కొనసాగించాలని భావిస్తుంది. నిరుడు పలు చైనా కంపెనీలు తాలిబాన్ సర్కార్లతో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వాటిలో చమురు ఉత్పత్తి ఒప్పందం ముఖ్యమైంది. దీని కింద చైనా పెట్టుబడులు ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవహిస్తాయి. ఇరాన్ కూడా తాలిబాన్ సర్కారుకు గుర్తించకపోయినా ప్రాంతీయ సుస్థిరత తాలిబాన్ల సంబంధాలు ఉపసంహరిస్తామని భావిస్తుంది. తాలిబాన్లపైన పాశ్చాత్య దేశాల దృక్పథం మారేదాకా నిరీక్షించడానికి పొరుగు దేశాలు సిద్ధంగా లేవని కాబూల్ సమావేశం సూచించింది. మానవ హక్కులను యథేచ్ఛగా ఉల్లంఘించే ఆఫ్ఘనిస్తాన్తో మాటామంతి సైతము జరపకూడదని అమెరికా, నాటోలు భావిస్తున్నాయి. చైనా, రష్యా, ఇరాన్, పాకిస్తాన్ దృక్పథం వేరుగా ఉంది. ఈ దేశాల్లో కూడా మారిన హక్కులను రక్షణ అంతంత మాత్రమే.
ఏతవాత ఐసిఎస్కే పైన పొరుగులో అమెరికా నాటో కూటమి కన్నా తాలిబాన్లే నమ్మదగిన మిత్రులని రష్యా భావిస్తుంది. ఈ పరిణామాల పర్యవసానాలపై మిగతా ప్రపంచం మాత్రము ఆందోళన చెందుతుంది. ఇది తాలిబాన్లకు వాళ్ళకున్న పరిమితులను విధించిన కండిషన్లు రష్యా తొలగించాలని చూస్తుంది. దానికి గల కారణం రీసెంట్గా మాస్కోలో జరిగిన రాజధాని నగరం పైన జరిగిన దాడిలో వెనుక హస్తం అనేది అమెరికా వాళ్ళది ఉన్నదని, అమెరికా వాళ్ళతోని ఈ దాడులు చేపించారనే ఒక భావనతోని దానికి కౌంటర్ వేయడానికి ఈ తాలిబాన్లను దగ్గరగా చేయాలనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. పెనుముప్పు ముంగిట భూగోళము. ప్రకృతి పరిరక్షణలోనే మానవాళితో పాటు జీవరాశి మనుగడకు భద్రత. మానవాళి చేతుల ధరణిని కలిగిస్తున్న నష్టంతో పలు రూపాల్లో ముప్పు ముంచుకొస్తుంది. పర్యావరణ మార్పులకు సమర్థంగా అధిగమిస్తూ భూగోళాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైన ఉంది. నేడు ధరిత్రి దినోత్సవం సందర్భంగా 22 ఏప్రిల్ ధరిత్రి దినోత్సవం ఈరోజు ప్రపంచ దేశాల్లో సహజ వనరులు వినియోగము అదుపు తప్పడంతో భూమి నుంచి విచ్చలవిడిగా ఖనిజాలు వెలికితీత కొనసాగుతుంది. పెరిగిన జనాభా అవసరాలతో పాటు అటవీ సవాలు కోత, తీర వ్యవస్థ విధ్వంసాలతో పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. మానవాళి స్వయంకృతాపరాధాల వల్ల పీల్చే గాలి, తాగే నీరు, పండించే నేల తీవ్ర కాలుష్యానికి గురవుతున్నాయి. ఖగోళ పరిరక్షణకే లక్ష్యంగా అవగాహన ముమ్మరంగా చేసేందుకు ప్రపంచ దేశాలు ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది ప్లాస్టిక్ వినియోగం కారణము తలెత్తుతున్న దుష్ప్రభావాలు, వాడకానికి గణనీయంగా తగ్గించాల్సిన అవసరం పైన ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నాయి. ప్లాస్టిక్ ముప్పు. నేడు వాతావరణ మార్పులు దుష్ప్రభావాలతో భూతాపం పెరిగి అధిక ఉష్ణోగ్రతలు, కార్చిచ్చులు, తుఫాన్లు, వరదలు, కరువులు, కాటకాలు వంటి విపత్తులు ముప్పేట దాడి చేస్తున్నాయి. పరిశ్రమలు, జనవాసాల నుంచి విడుదలయ్యే కాలుష్య వ్యర్థాల జలాల్లో అధికమవుతున్న సముద్రాలు, నదుల్లో కలిసి ఆరోగ్యంపైన తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. గడిచిన 100 ఏళ్లలో సగం దాకా చిత్తడి నేలలు, పగడపు దిబ్బలు అంతర్జానార్థమయ్యాయి. ప్రకృతి సమతుల్యత దెబ్బతినడంతో వాయు కాలుష్యంపై పెరిగిపోయింది. భూతాపాన్ని నియంత్రించాలని ప్రపంచ దేశాలు తీర్మానించి దశాబ్దం గడుస్తున్నా కార్యాచరణ నోచుకోకపోవడము విచారకరము. భూతాపము పెరగడం వల్ల ధ్రువ ప్రాంతాల్లో మంచు కొండలు వేగంగా కరిగిపోయి సముద్ర ఘట్టాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాల్లోకి లోతట్టు ప్రాంతాలు తీవ్ర ముప్పును ఎదుర్కొనే దుస్థితి నెలకొంది. అధ్యయనాలు పేర్కొంటున్న ఆందోళన కలిగిస్తుంది. ఈ ఏడాది ధరిత్రి దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాలు 2040 నాటికి అన్ని రకాల ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని 60% మేరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అమలులో చిత్తశుద్ధి కనబరిస్తేనే మెరుగైన ఫలితాలు దక్కుతాయి. కొన్ని దశాబ్దాలు విపరీతంగా పెరిగిపోయిన ప్లాస్టిక్ వినియోగము ప్రకృతి వ్యవస్థలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ప్రజలు, జీవనశైలి, సాంకేతిక పరిజ్ఞానం వచ్చిందన్న పెనుముప్పుల వల్ల ప్లాస్టిక్ వినియోగము ఊహించని విధంగా పెరిగిపోయింది. పలు ప్లాస్టిక్ పదార్థాల వినియోగము, ఉత్పత్తులపై నిషేధము, నియంత్రణ అమలు సవాలుగా మారింది. భూగోళంపై ఏటా 80 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో పేరుకొని ప్రకృతి వ్యవస్థలకు, జలచరాల, ప్రజల ఆరోగ్యాలపైన తీవ్ర దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి. భారత్లో ప్రధాన నదులు, ఉపనదులు 20% మేర ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రంలోకి విడిచే వాహనాలుగా మారడము పరిస్థితి తీవ్రంగా అద్దం పడుతుంది. ప్రస్తుతం ప్లాస్టిక్ ఉత్పత్తి, పునర్వినియోగానికి విదేశాల్లో సత్వరమే మార్పులు చోటు చేసుకోకపోతే మరో 10 ఏళ్లలో 30 కోట్ల టన్నుల మేర ప్లాస్టిక్ సముద్రాల్లో పోగుబడి ప్రమాదం ఉంది. సూక్ష్మ ప్లాస్టిక్ పదార్థాలు మరింతగా ప్రమాదకరంగా పరిణమించాయి. వీటి ఉత్పాదన నుంచి వినియోగం వరకు విధిస్తున్న నిషేధ చిత్తశుద్ధితో అమలు జరగాలి. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువుల ప్రజలకు అందుబాటులోకి లభించేలాగా వ్యవస్థలు బలోపేతానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. ప్లాస్టిక్ వ్యర్థాలను వేగంగా క్షీణింపజేసే పదార్థాల అన్వేషణ, పరిశోధనలపైన దృష్టి పెంచాల్సిన అవసరం ఉంది. భూతాపంని ఏ విధంగా కట్టడి చేయాలనే దానిపైన
భూగోళానికి పెంచిన అనర్థాలను నియంత్రించేందుకు పర్యావరణం హితకరమైన వినోదాల అమల్లో ప్రపంచ దేశాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లడమో అత్యావశ్యకము. ప్యారిస్ ఒప్పందంలో భాగంగా కార్బన్ ఉద్గారాలు నియంత్రణపైన ఇచ్చిన హామీలు అమలు కార్యాచరణకు వేగవంతం చేయాలి. సంపన్న దేశాలు వెనుకబడిన అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రజలు ఆహార భద్రత, ఆరోగ్య సంరక్షణ అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. దేశాలన్నీ పెట్రోలు, డీజిల్, బొగ్గు వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గుతుంది. పునరుత్పాదక ఇంధన వనరులు వినియోగాన్ని ప్రోత్సహించాలి. అడవుల కోతకు అడ్డుకట్ట వేసి కారుచిచ్చులకు నియంత్రించడంపై దృష్టి సారించాలి. కాలుష్యము, అడవుల కోత వంటి అంశాల్లో వివిధ పర్యావరణ విధానాలు, చట్టాలు పటిష్టం అమలు పూనుకొని ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయాలి. అడవులను అడవేతర కార్యకలాపాలు బదలాయిస్తున్న ప్రత్యామ్నాయంగా చేపడుతున్న వనాల పెంపకము చిత్తశుద్ధితో జరగాలి. అకస్మాత్తుగా తల ఎత్తే వరదలతో దేశంలో ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి పెద్ద నగరాలు సైతము జలమయం అవుతున్నాయి. కొన్ని నగరాలు తరచూ తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. దేశంలో పెద్ద నగరాల సంబంధించి వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనే ప్రణాళికలు రూపొందించి అమలు చేయకపోవడంతో ఈ తరహా దుష్ప్రభావ పరిస్థితులు పెరుగుతున్నాయనే వాస్తవాన్ని గుర్తించాలి. వాతావరణ మార్పులు, పర్యావరణం, తీవ్ర ప్రాంతాల చిత్తడి, ఈ మడ అడవుల పరిరక్షణ వంటి సున్నితమైన పర్యావరణ అంశాల క్షేత్రస్థాయిలో పర్యవేక్షించుకుని జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలి. ప్రజల జీవనశైలి పర్యావరణ హితకరంగా సాగేలాగా నీరు, విద్యుత్తు, ఇంధనం, ఖనిజాలు తదితర వనరులు వినియోగంలో పొదుపు అవసరము. ధరిత్రి పరిరక్షణలో అందరూ భాగస్వాములై భావితరాలకు మనుగడను, జీవన భద్రతను భరోసా కల్పించాలి. ఇది ప్లాస్టిక్లో ఉన్న పేరుకుపోయి సముద్రాల్లో జల జీవులకు మరియు మానవాళికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి అయినంత త్వరగా ప్లాస్టిక్ని తగ్గించాలని, దానికి అందుకుగాను ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశము. చూద్దాము నెక్స్ట్ ఆర్టికలు. సైబర్ భద్రత గాలిలో దీపము. 82 కోట్లకు పైగా అంతర్జాల వినియోగదారులు, 115 కోట్లకు మొబైల్ కనెక్షన్లు కలిగి ఇండియాలోని సైబర్ ఆసురుల అగడాలు పోను హెచ్చరిల్లుతున్నాయి. బోగస్ సంస్థల్లో పెట్టుబడులు, రుణాలు, ఉద్యోగావకాశాలు, ఉచిత బహుమతులంటూ మాయా వలలు విసురుతున్న ఆన్లైన్ నేర మూటలు సామాన్య జనాన్ని నిలువు దోపిడీ చేస్తున్నాయి. భారత సైబర్ నేరాల సమన్వయ కేంద్రము I4C నివేదిక ప్రకారంగా 2021 ఏప్రిల్ నుంచి నిరుడు చివరి వరకు దేశవ్యాప్తంగా దాదాపుగా 10,000 కోట్ల రూపాయలను అంతర్జాల బందిపోట్ల కొల్లగొట్టారు. జాతీయ సైబర్ నేరాల నమోదు పోర్టల్కు ఒక్క 2022లోనే దాదాపుగా 10 లక్షల ఫిర్యాదులను నమోదయ్యాయి. 2023లో అవి ఇంతకు 50% పైగా ఎగబాకాయి. దేశీయంగా సైబర్ భద్రతలోని డొల్లతనాన్ని ఈ గణాంకాలే చాటు చెబుతున్నాయి. మరోవైపు సకాలంలో ఫిర్యాదు చేయకపోవడం వల్ల చాలా కేసుల్లో బాధితులు సొమ్మును వెనక్కి రప్పించడం వీలు కావడం లేదు. ఈ నేపథ్యంలో సైబర్ ఆసురులు నక్కిన ప్రదేశాన్ని సెల్ ఫోన్ నెంబరు సహాయంతో గుర్తించేందుకు కేంద్ర హోంశాఖ ప్రతిబింబ్ సాఫ్ట్వేర్ను అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. ప్రతిబింబ్ సాఫ్ట్వేరు ఈ సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ జార్ఖండ్ పోలీసులు ఇటీవల వందల సంఖ్యలో సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. హర్యానాలోని వారు వారం రోజుల్లో 42 మంది పట్టుబడ్డారు. కానీ ఎక్కడెక్కడో దాక్కొని తరచూ మకాం మార్చేసుకొని విచ్చలవిడిగా నేరాలకు తిరగబడుతున్న మాయగాళ్లను ప్రతిబింబుతో పూర్తిగా కళ్ళెం వేయడము సాధ్యమవుతుందా అన్నదే ప్రశ్నార్థకము. ఆన్లైన్ మోసగాళ్లకు సంకెళ్లు వేయడము ఒక ఎత్తైతే వారికి తగిన శిక్షలు పడేలాగా చూడడం మరొక సవాలు. అందులో చేతులెత్తేస్తున్న యంత్రాంగాల కారణంగానే డిజిటల్ భారతావనికి దొంగల తాకిడి ఇంతలంతలవుతోంది. దేశవ్యాప్తంగా ఏడాది వ్యవధిలో 40 కోట్ల దాకా సైబర్ బెదిరింపులు వెలుగు చూశాయని డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవల వెల్లడించింది. జార్ఖండ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో 10 జిల్లాల్లో తిష్టవేసిన సైబర్ ముఠాలే 80% నేరాలకు పాల్పడుతున్నట్టుగా IIT కాన్పూర్ అధ్యయనం తేల్చి చెప్పింది. ఆన్లైన్ నేరగాళ్ల బారిన పడిన సామాన్యులను అండగా నిలిపివేసేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో 7 సైబర్ ఠాణాలను నెలకొల్పారు. కేసులకు పక్కాగా నమోదు చేస్తున్న పోలీసులకు చిక్కుతున్న సైబర్ ఆసురుల్లో ఎంతమంది శిక్షణ పడుతున్నాయన్నదానికే గడ్డు ప్రశ్న. దేశీయంగా ఎన్నో చోట్ల బెయిల్ వచ్చి వెంటనే చాలామంది నిందితులు
పత్తా లేకుండా పోతున్నారు. ఫలితంగా న్యాయ విచారణ తీవ్ర అవరోధాలు ఏర్పడుతున్నాయి. సైబర్ నేరాల కట్టడి వ్యూహంలో భాగంగా రోజుకు 2.5 వేల దాకా మోసపూరితగా ఫోన్ కనెక్షన్లను నిలిపివేస్తున్నట్టుగా కేంద్రం టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ చెబుతుంది. ఆన్లైన్ గజ దొంగల పీచమానుస్తామంటున్న ప్రభుత్వ వర్గాల వాదనలో వాస్తవం ఉంటే సైబర్ సీమలో నేరాల ఉధృతి ఎందుకు తగ్గడం లేదు? సైబర్ అసురుల నీడ నిజంగానే విరగడ కావాలంటే కీలక సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం మొదలు అన్ని అంశాల్లో రాష్ట్రాలు మరింతగా సమన్వయంతో పనిచేయాలి. తన వంతుగా వాటిని కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందించాలి. ఆన్లైన్ చోరులకు కఠిన దండనాలను పడేలాగా చట్టాలను పదును తేల్చాలి. డిజిటల్ మోసాలపైన విస్తృత ప్రజావగాహన ప్రోది చేస్తూ సైబర్ భద్రతావని నిపుణులను విరివిగా తీర్చిదిద్దుకోవడము అత్యావశ్యకము. ఇది సైబర్ దొంగ అంటే నానాటికి సైబర్ దాడులు అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇది మేజర్గా నార్త్ ఇండియా స్టేట్ నుండే ఎక్కువగా ఈ సైబర్ అసురులు దాడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. హర్యానా, రాజస్థాను ఈ ప్రాంతాల నుండి ఎక్కువ దాడి జరగడం వల్ల దానికోసమని ప్రతిబింబ్ అని కొత్త సాఫ్ట్వేర్ని తీసుకొచ్చారు. దాంతో చాలామంది సైబర్ అసురులను పట్టుకోవడం జరిగింది. కానీ వీళ్ళు లొకేషన్ చేంజ్ చేస్తే ఇది పట్టుకుంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతుంది. ఇవ్వండి ఈ రోజుకు సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మీకు నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.